కాసేపట్లో విశాఖకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చేరుకోనున్నారు. రేపు స్టీల్ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై ఆయన సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు ముందుకు పడుతున్న వేళ రేపటి కేంద్ర మంత్రి రివ్యూపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఉక్కు మంత్రిని విశాఖ ఎయిర్పోర్ట్లో కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు కార్మిక సంఘాల నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విషయంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన సమావేశం నిర్వహించారు. ఇటు పోరాట కమిటీ సభ్యులు కానీ లేకపోతే టీడీపీ నేతలు కానీ అక్కడికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంకి సంబంధించి అలాగే మిగతా అంటే సొంత గనులకు సంబంధించి కానీ ఇట్లా స్టీల్ ప్లాంట్ అంశాలకి సంబంధించి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. మరోవైపు ఇప్పుడు మరికాసేపట్లో స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశాలు రేపు సెంట్రల్ మినిస్టర్ విజిట్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే స్టేట్ స్టీల్ మినిస్టర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ స్టీల్ ప్లాంట్ అంశాల మీద ఒక రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనేది పోరాట కమిటీ సభ్యులు కానీ లేకపోతే ఇతర నేతలు కానీ ఇక్కడికి చేరుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ కి ఉన్న ఈ ప్రస్తుత పరిణామాలు ఎలాంటి కీలకమైన విషయాలు మరి జరిగే అవకాశం ఉంది. ఇద్దరు మంత్రుల నేపథ్యంలో విజిట్ నేపథ్యంలో అంటే సెంట్రల్ మినిస్టర్ కూడా తొలిసారిగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మరి స్టీల్ ప్లాంట్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు స్టీల్ ప్లాంట్ అంశానికి చూసుకుంటే కనుక చాలా కీలకమైన ఘట్టాలుగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి రేపు మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించి విజిట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిణామాల మీద చాలా ఉత్కంఠత నెలకొంది. ఏమంటారు? విశాఖ స్టీల్ ప్లాంటు అత్యంత దేశంలోనే చాలా ప్రతిష్ట కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి స్టీల్ తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్. కానీ గత 3.5 సంవత్సరాలు దీన్ని స్ట్రాటజిక్ సేల్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని బలహీనపరిచేటువంటి చర్యలు చేపట్టి అది ప్రధానమైన కారణం. అలాగే మూలం ఏమిటి? ఈరోజు నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. నష్టాలకు మూలం ఏమంటే సొంత గనులు మిగిలిన దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి ఉన్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేదు. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు అనే దానికి సమాధానం లేదు. స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలనేది చట్టం, కానీ కావాలని ఇవ్వాలి, ఎందుకంటే ప్రైవేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. అందువల్ల ఈరోజు ఖచ్చితంగా ఇమీడియట్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 100 సంవత్సరాలకు కావాల్సిన సొంత గనులు ఉన్నాయి, ఐరన్ ఓర్. కాబట్టి దాంతో విలీనం చేయడం ద్వారా ఈ స్టీల్ అది ఇది పబ్లిక్ సెక్టార్ కాబట్టి అన్ని ప్రభుత్వ రంగంలో ఈ రెండు కూడా బాగా వేగంగా పెరిగేదానికి అవకాశం ఉంటుందని స్టీల్లో మెర్జి చేయమని సెయిల్లో మెర్జి చేయాలని ఒక డిమాండ్ తక్షణం డిమాండ్గా ఉంది. కానీ శాశ్వతమైన డిమాండ్గా మాత్రం సొంత గనులు సమకూర్చడం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడే కాకుండా స్టీల్ మినిస్టర్ ఆధ్వర్యంలో కుమారస్వామి గారు త్వరలో కొద్ది నిమిషాల్లో వస్తున్నారు. వారికి మేము అడిగేది ఏమంటే మీ ఆధ్వర్యంలోనే ఎన్ఎండిసి ఉంది, మైన్స్ కూడా వారి శాఖే. అందుకని మీరు కనీసం ఒక 2-3 సంవత్సరాలు లోన్ ఆధారంగా మాకు ఇస్తే మేము తీరుస్తాం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా అసలు వడ్డీతో తీర్చినటువంటి ప్లాంట్ ఏకైక స్టీల్ ప్లాంట్. మిగిలిన ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా భూషణ్ స్టీల్ 50,000 కోట్లు ఎగ్గొట్టింది, 30,000 కోట్లు ఎస్ఆర్ కంపెనీలు ఎగ్గొట్టాయి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1 పైసా ఎగ్గొట్ల. అందుకని లోన్ బేసిస్ మీద ఇస్తే కనీసం ప్రస్తుతం యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడానికి వీలవుతుంది. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి వస్తున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠమైన పరిణామాలు ఇక్కడ చోటు చేసుకునే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇటు సెంట్రల్ కానీ ఇక్కడ స్టేట్స్ కానీ ఈ నేపథ్యంలో ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది తీవ్రమైన చర్చ నడుస్తూ ఉంది. అది దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు కుమారస్వామి గారి విజిట్, రేపు ఆయన స్టీల్ ప్లాంట్ పర్యటన, అలాగే కీలకమైన సమావేశాలు సీఎండీతో కలిసి నిర్వహించనున్న నేపథ్యంలో మీరేం రిప్రజెంట్ చేయాలి? కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి పరిశీలన చేయడం అనేటువంటిది ఇక్కడ పరిస్థితి తెలుసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. అందుకని దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కీలకమైనటువంటి పొజిషన్లో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రైవేట్ కాకుండా కాపాడుతాం అని ఎన్నికల ముందు చెప్పారు, తర్వాత కూడా చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు తక్షణం చేయాల్సింది ఏమంటే 110% ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్. చేశాం కూడా, ఉత్పత్తి జరిగింది, అత్యంత లాభాలు గడించాం. కానీ కావాలని ఉత్పత్తిని బ్లాస్ట్ ఫర్నేస్ 3 క్లోజ్ చేశారు, ఉత్పత్తి బాగా తగ్గించారు, 60% పడిపోయింది. కావాలని చేసినటువంటి సాబిటైజ్ అది. అందుకని ఈరోజు ఉత్పత్తి అనేటువంటిది సామర్థ్యం ఉన్న మేరకు కానీ చేయగలిగినట్లయితే మనకు లాభాలు వస్తాయి.
ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే ఈ రోజు జరుగుతున్న కీలకమైన అంశాలు ఉన్నాయో సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి విజిట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మేము రిప్రజెంట్ చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి, అలాగే ఇతర సానుకూలమైన అంశాలని కూడా పరిశీలించాలి అని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఆ విధంగా ఒక మంచి నిర్ణయం వస్తుందని కూడా మేము ఆశిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ కార్మికులు చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కీలకమైన సమావేశం సెంట్రల్ మినిస్టర్తో విశాఖ స్టీల్ CMD నిర్వహించనున్న ఈ సమావేశం ఖచ్చితంగా ఒక మంచి పరిణామాల్ని, ఒక మంచి శుభవార్తనే చెప్తుందని భావిస్తున్నాం. అలా లేని పక్షంలో ఉద్యమం కూడా కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HMTV, విశాఖ.